ఉన్న తర్వాత మీ యొక్క వాయిస్ విందాం. కపర్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కపర్ ప్రసాద్ గారు, మీరు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. యూ ట్యాక్స్ అంటూ మీరు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ స్టేట్ లో? దానితో మరొక కామెంట్ కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఉంటారా లేదంటే మారిపోతారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఏం జరుగుతోంది? యూ ట్యాక్స్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రధానంగా మా పార్టీ బీజేఎల్పీ లీడర్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ ట్యాక్స్లు వేస్తా ఉన్నారు. ట్యాక్సులు మీన్స్ అధికంగా వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు వసూలు చేస్తున్నారు అనేది ఇలా ఏమాత్రం అనుమానం లేదు, ఖచ్చితంగా జరుగుతా ఉంది. ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఏ మాట కూడా పూర్తిగా ఎన్నికల తర్వాత అమల్లో పెట్టడం లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు అనేది రెండో అంశం. తర్వాత కాంగ్రెస్ లో మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారా ఊడతారా అనేటువంటి అది బీజేపీకి కానీ లేకపోతే ఇతర పక్షాలకు కానీ సంబంధించినటువంటి అంశం కాదు. ఎందుకంటే ఎవరువైనా దాదాపుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటారు. కాంగ్రెస్ పోయి వేరే పార్టీ సడన్ గా వేరే పార్టీ సీన్ లోకి వచ్చి అధికారంలోకి వచ్చేంత అది ఇప్పుడైతే కనిపిస్తలేదు. అది అంత సరైనటువంటి పరిణామం కూడా కాదు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారిని తీసేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకత్వం ఆయన మీద విభేదించి తీసేస్తేనే సాధ్యం తప్ప మిగతా పక్షాలు ఏదో చేసి ఆయన్ని దింపాలంటే అది ఆ ప్రయత్నం సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. తర్వాత స్పష్టంగా ఒక అంశాన్ని మనం చర్చకు తీసుకుంటే, ఇందాక టిఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ కేసీఆర్ గారికే పూర్తి స్థాయిలో హక్కు అధికారం ఉంది, ఆయన్నే సీఎం కావడానికి పుట్టినటువంటి వ్యక్తి అన్నట్టుగా మాట్లాడినారు. అంటే ఒక విషయంలో తీసుకుంటే కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఎందులో పెద్ద తేడా లేదు. ఆయన అబద్ధాలు ఆడతాడు, ఈయన అబద్ధాలు ఆడతాడు. ఆయన నయవంచన చేస్తాడు, ఈయన నయవంచన చేస్తాడు. ఆయన బూతులు మాట్లాడతాడు, ఈయన బూతులు మాట్లాడతాడు. ఆయన అసెంబ్లీలో వేరే వాళ్ళని మాట్లాడినాడు, ఈయన అసెంబ్లీలో వేరే వాళ్ళని మాట్లాడారు. కేసీఆర్ గారు మర్యాదగా ఎవరైనా మాట్లాడతారా తెలంగాణలో? మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. కొద్దిగా సభ్యతగా ఉండాలా. నువ్వు మాట్లాడినప్పుడు కౌంటర్ చేయాలంటే నేను మాట్లాడకపోతున్నా. మీరు మాట్లాడినప్పుడు అంతా విన్నాం కదా. టాపిక్ వచ్చేద్దాం. ఇది ఒకటి నేను చెప్పేది వినండి. మీరు ఆయననేమో అన్ని మాట్లాడిచ్చిండ్రు, మీరు ఆయన ఇష్టం వచ్చినట్టు అన్ని ఆరోపణలు చేసిండు. నేను మిమ్మల్ని ఆపట్లేదు, మీరు చేయండి ఆరోపణలు, కానీ వాస్తవాలు ఏంటనేది మాట్లాడడానికే కదా. ఆరోపణలు చేయట్లేదు, వాస్తవాలు చెప్తా ఉన్నా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అనండి ఒప్పుకుంటాం, కానీ కేసీఆర్ గారిని అనకండి. సర్వనాశనం చేసింది తెలంగాణ, సర్వనాశనం చేసింది కాదండి, చూపెట్టాలి. కేసీఆర్ చేతిలో పెడితే దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ మరి కేసీఆర్ గారికి నేర్పే స్థాయిలో మీరు ఆయన ఆపకపోతే కష్టం అండి. ఇట్లా మధ్య మధ్యన మాట్లాడుతుంది విజయారయ్య గారు. మీరు చాలా స్ట్రాంగ్ కామెంట్ చేస్తున్నారు. కాదు విజయారయ్య గారు, మీరు ఒక్క కేసీఆర్ తప్ప వేరే సీఎం ఎవరు అర్హత లేదన్నప్పుడు రెండు పార్టీల నాయకులు కూడా కామ్ గారు ఉన్నారు, ఎవరు ఇంటరాక్ట్ చేయలేదు. ఏదైనా కావచ్చు మీరు కామెంట్ చేసినప్పుడు మిగిలిన పార్టీలు ఎవరు కూడా ఇంటరాక్ట్ చేయలేదు. జూమ్ లో ఉన్నారు ప్లీజ్, జూమ్ లో ఉన్నారు ప్లీజ్. తెలంగాణ ప్రజల చావులకు కారణం కేసీఆర్. పార్లమెంట్ తెలంగాణ కోసం పార్లమెంట్ లో నోరెత్తని మాట వ్యక్తి కేసీఆర్. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో వచ్చినప్పుడు పార్లమెంట్ కు హాజరుగానటువంటి దద్దమ్మ కేసీఆర్. ఇంతకంటే ఏం చెప్తారండి? ఏం మాట్లాడుతున్నాయి? కేసీఆర్ గారి అనే శాంతి లేకపోతే తెలంగాణలో లేదండి, అదే అర్థం చేస్తా. అని నువ్వు అనుకుంటే ఎట్లా? అది నీ మూర్ఖత్వం. అది ప్రజలు 10 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు సంపూర్ణ ప్రతిపక్ష హోదాలో మేమున్నాము. పార్లమెంట్ ఎలక్షన్ జీరో, పార్లమెంట్ ఎలక్షన్లలో నీది జీరో. ఆ విషయం హీరో కాదు కేసీఆర్. పెద్ద ఈ దేశానికి, ఈ తెలంగాణ ప్రాంతానికి పట్టినటువంటి దరిద్రం కేసీఆర్ 10 సంవత్సరాల తర్వాత పోయింది. అదే చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ శుద్ధపూస కాదు. కాంగ్రెస్ పార్టీకి అవినీతి చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి కార్యక్రమాలు చేయడానికి పాల్పడుతుంది.
నేనేమంటున్నానంటే మేమేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు డేట్లు చెప్పిండ్రు. ఉమ్, నేను రుణమాఫీ చేస్తా అంటే ఎవరు అడిగేటోళ్ళం కాదు, ఉమ్, డేట్లు చెప్పారు. ఫలానా డేట్ నాని నేను రుణమాఫీ చేస్తా, అవును. కాబట్టి అడగాల్సి వస్తుంది, నువ్వు ఈ డేట్ దాటిపోయింది కదా ఏమైంది అని చెప్పి. మా భారతీయ జనతా పార్టీ ఉమ్, కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వదలుచుకుంది. సమయం ఇస్తుంది, సమయం తర్వాత పోరాటం చేస్తుంది. మేము సన్నోట్ల గురించి పోరాటం చేసినాం. సిద్దిపేట జిల్లాలో ఇప్పటిదాకా 1 కిలో సన్నోట్లు కూడా ఈ ప్రభుత్వం కొనలే. ఉమ్, ఇప్పుడు ఈ రోజు దాకా అధికారిక లెక్కలు చెప్తా ఉన్నా, ఈ రోజు దాకా సన్నోట్లు కొనలే. 90% వేసింది దొడ్డోడ్లు అయితే సన్నోట్లకు మేము రాయితీ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏంది, కేవలం మసిపూసి 500 బోనస్ ఇస్తామని చెప్పి కేవలం మసిపూసి మారడికాయ చేయడం, మొత్తం ఈ ప్రజలందరినీ మభ్యపెట్టడం. గతంలో కేసీఆర్ చేసినటువంటి సేమ్ డ్రామానే ఈయన చేస్తున్నాడు. అదే పుస్తకం చదివి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో పాస్ అయింది. సేమ్ అదే డ్రామా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వీటిపైన ఉద్యమానికి సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి గారు కానీ, మేము వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటాం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నాయి ప్రజల్ని. రేపు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ విధానాల మీద పోరాటానికి ఎత్తుకుంటది. తర్వాత మా నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన ట్యాక్సులు ఇస్తున్నారు. ఇది 100% నిజం. ఎందుకంటే ఆ పార్టీలో ఉండబడేటువంటి ఒక అంతర్గతమైనటువంటి నాయకత్వ పోరు తారాస్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పోరులో కేంద్రాన్ని అంటే వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒకరిని మించి ఒకరు ఇవాళ పార్టీకి నిధులు సమకూర్చడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ప్రయత్నం చేస్తా అంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకోలు కానీ వాళ్ళ ఇట్ల నుంచి వాళ్ళ ఆస్తులు అమ్మి ఇచ్చేటువంటి ప్రయత్నం కాదు కదా. ఇట్లాంటి ఏవో కార్యక్రమాల వల్ల నిధులు సమీకరించి వాటిని కేంద్ర నాయకత్వానికి అభిప్రాయం. అవును, 100% మేము అదే కదా చెప్పేది. మా మహేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే. వీళ్ళ నాయకత్వ మార్పులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముందుండడం కోసం ఆయన కూడా నిధులు సేకరణ చేసి వాళ్ళ జాతీయ నాయకత్వానికి ఇస్తున్నారు అనేది ఆరోపణ. దాని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పూర్తి వివరాలతోటి ముందుకు పోతుంది. ఓకే, ఇప్పుడు అధికార పార్టీ విషయానికి వద్దాం. ఈ యూ ట్యాక్స్ లేదో